LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చూడ్డానికి గిఫ్ట్ లా ఉంటుంది, కానీ అస్సలు కాదు. ఆ పార్సల్ ఓపెన్ చేసే వారికి మాత్రమే తెలుసు అందులో గాల్లో తేలేలా చేసే డ్రగ్స్ ఉన్నాయని. ఆర్డర్ చేస్తే చాలు డైరెక్ట్గా డోర్ డెలివరీ చేసేలా ఏర్పాట్లు. కాలేజీ విద్యార్థులు యువతి లక్ష్యంగా అమ్మకాలు. ఇది ఎక్కడో కాదు, విజయవాడలో. ఇంతకీ డ్రగ్స్ డోర్ డెలివరీ చేస్తున్న ముఠా ఎలా పట్టుబడిందో చూసేయండి. నూజివీడుకు చెందిన మనోహర్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతని మేనమామ ఉత్తరప్రదేశ్లో కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటాడు. మనోహర్ కొన్నేళ్ల కిందట ఉత్తరప్రదేశ్ వెళ్లి అక్కడ పనిచేశాడు. ఈ క్రమంలో అతనికి ఢిల్లీకి చెందిన రింకు పరిచయం అయ్యాడు. రింకు దగ్గర డ్రగ్ తీసుకుని సేవించాడు. మనోహర్ సనత్ నగర్ కు చెందిన తిరుమల శెట్టి జీవన్ కుమార్ అలియాస్ కిన్ను ఇంటర్ కలిసి చదువుకున్నారు. మనోహర్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినప్పుడు జీవన్ ను తరచూ కలిసేవాడు. అప్పుడే ఇద్దరూ కలిసి డ్రగ్ తీసుకుని మత్తులో తేలేవారు. ఆ మత్తుకు ఇద్దరు బానిసలుగా మారిన తర్వాత నుంచి మనోహర్ ఢిల్లీలోని రింకు నుంచి MDMA కొని గిఫ్ట్ బాక్సులుగా ప్యాక్ చేసి DTDC ట్రాక్ ఆన్ కొరియర్ ద్వారా జీవన్ కు పంపించేవాడు. గ్రాము 5,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసేవారు. ఈ మనోహర్ 1-2 సార్లు ఇతను కలిసినప్పుడు బోత్ ఆర్ కన్సీవ్డ్. దాంతో అలవాటుతోటి ఇతను ఏం చేశాడంటే, అన్న ఎవరిస్తే ఎక్కడిస్తారు అది అని చెప్పంటే ఈ ఇంట్రడ్యూస్డ్ వన్ రింకు ఆన్ ఫోన్ వాట్సాప్ మీద ఇంట్రడ్యూస్ చేస్తే అప్పటి నుంచి డైరెక్ట్గా అదే ఈ జీవన్ కుమార్ వాళ్ళని కాంటాక్ట్ చేసి రింకు ద్వారా మనీ పే చేస్తారు. మనీ కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ద్వారా. ఇలా ఢిల్లీ నుంచి తెప్పించిన డ్రగ్ ని జీవన్ నగరం చుట్టుపక్కల గుంటూరు జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాల విద్యార్థులకు అమ్మేవాడు. పెనమలూరుకు చెందిన సమద్, పటపట టీచర్స్ కాలనీకి చెందిన బొంతు నితీష్ కుమార్ అలియాస్ బబ్బు, యనమల కుదురుకు చెందిన తూలిమెల్లి తరుణ్ ప్రసాద్ల సహాయంతో నగరంలోని విద్యార్థులకు అమ్మేవారు. నితీష్ జాబ్ కన్సల్టెన్సీలో పనిచేస్తుండగా తరుణ్ నగర శివారులోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. వీళ్ళు యూనివర్సిటీస్కి, కొన్ని యూనివర్సిటీస్కి, యూనివర్సిటీలో ఉన్నట్టు యూనివర్సిటీ ఇన్ ద సెన్స్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమికంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీంట్లో ఉన్నటువంటి ఇతర ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద డే. విజయవాడలో డ్రగ్ సరఫరా చేస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్, పటమట పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేసి జీవన్ను అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా నితీష్, తరుణ్లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి నుంచి 33 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. MDMA డ్రగ్స్ ర్యాకెట్ అనేది బయటపడింది. అందులో 3 వ్యక్తులను, తిరుమల శెట్టి జీవన్ కుమార్, అట్లానే నితీష్ కుమార్, అట్లానే ప్రసాద్, ఈ 3 కూడా MDMA డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వాళ్ళని తనిఖీ చేయగా 33 గ్రామ్స్ ఆఫ్ దిస్ కాంట్రబాండ్ డ్రగ్ మనకి దొరికింది. వీరి దందా అంతా వాట్సాప్ చాటింగ్, కాల్స్ ద్వారానే జరుగుతున్నట్లుగా గుర్తించారు. నిందితుల నుంచి పోలీసులు మొత్తం 7 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ నిందితులు అతి తెలివితో వాట్సాప్ డేటా మొత్తాన్ని డిలీట్ చేసేశారు. దీంతో డేటా రికవరీ చేసే పనిలో పడ్డారు పోలీసులు. డేటా రికవరీ అయితే మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.